కదా. అప్పట్లోపల ఏంటంటే మనము కొంత కొంతనే చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే మీకు అందరికీ అర్థమవుతోంది కూడాను. అంటే అర్థమవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళగలుగుతున్నాం. ఇంకా ఎక్కువగా కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడేమయ్యేదంటే మనకు అర్థం అవ్వడం తక్కువ అయ్యేది. ఎందుకోసం అంటే అప్పట్లోపల ఉన్న కొంత భాగమే కదా మనకు. సో అది ఆ ఉన్నదాన్ని దబదబా ముందు కంప్లీట్ చేస్తే భగవద్గీత కంప్లీట్ చేసుకున్నామనే సంతోషం ఉండిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇంకా డీటెయిల్ గా ఇప్పుడు చూడండి 18వ అధ్యాయము ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది. ఇంకా అసలు అసలు సాత్విక, రాజసిక, తామసిక వాటి గురించి మనం చెప్పుకోలేదు. సో చాలా ఉంది. ఆ విధంగా చెప్పుకోవడానికి చాలా ఉంది. సో అది సంగతి. ఇంకా ఏంటి అందరూ భోజనాలు, టిఫినీలు అన్ని అయిపోయినాయా కంప్లీట్? జై శ్రీకృష్ణ అన్నీ సార్. అయిపోయినాయి సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు మీ ప్రసంగం వింటేనే కానీ భోజనం చేయం సార్. ఓ అబ్బో అలా అయితే కష్టం. మేమైతే అంతసేపు ఉండం సార్, 8 లోపల అయిపోజేసేస్తాం. వండర్ఫుల్ సార్ వండర్ఫుల్. నాదైపోయింది. నాదేమైందంటే ఆ భోజనం కాలేదు. ఇందాకేమైందంటే ఫ్రెండ్స్ అంతా కూడా ఒక 3-4 అవర్స్ బ్యాక్ పిలిచారన్నమాట పుష్కరాలకి ప్లానింగ్ చేద్దామని. చేస్తూ ఉన్నాము. ప్లానింగ్ చేస్తుంటే ఎక్కడా తేలట్లేదు. ఏది తేలలేదు. తేలకపోతే సరే ఈ పని కాదు టీ తాగుదామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఆకలేసేసింది బాగా. అందరూ టీ తాగుతుంటే నేను ఇడ్లీ తెప్పించుకున్నా. సమోసాలు నేను తినేసారా సార్? లేదు నాకు అలా తింటాననే భయంతో సమోసా ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాను. ఇడ్లీలు తెప్పించుకు తింటుంటే మిగతా వాళ్ళకి నేను అలా ఆకలిగా ఇడ్లీలు వాళ్ళందరికీ వాళ్ళు కూడా నాతో పాటు 4 అవర్స్ వెయిట్ చేశారు కదా. సో వాళ్ళకి ఆకలి స్టార్ట్ అయింది. అందరూ ఇడ్లీలు, దోశలు, వడలు ఎవరికి తోచినాయి వాళ్ళు ఆర్డర్ చేసి నాకంటే ఫాస్ట్ గా తినేశారు. నేను అనుకున్నా మీరు టీతో పాటు సమోసా తింటారు అనుకున్నాం. లేదు ఇంతకు ముందు అయితే సమోసాలే తినేవాళ్ళము. బట్ ఈ మధ్య కొద్దిగా తగ్గించాము సమోసాలు. మొన్న ట్రైనింగ్ వెళ్ళినప్పటి నుంచి కాస్త తగ్గిపోయినాయి సమోసాలు. జై కానీ శ్రీ చాలా కృష్ణ ఇష్టం సార్. సమోసాలు. జై శ్రీకృష్ణ మ్యామ్. సో జై ఆ విధంగా మీ జై అందరికి శ్రీకృష్ణ. వచ్చిందా సార్? నాకు రాలేదు ఇప్పటి వరకు. ఏం రాలేదు? క్లాస్ జాయిన్ అవ్వటం రాలేదు సార్ ఇప్పటిదాకా. అవునా? అందరికి 10 minutes బ్యాక్ జాయిన్ అయిపోయారు. జై శ్రీకృష్ణ 8:45 కల్లా జాయిన్ అయిపోయాం అందరినీ. అందరం 8:45 కల్లా జాయిన్ అయిపోయాం. క్లాస్ స్టార్ట్ జాయిన్ అవ్వండి అని మెసేజ్ పెట్టారు మీరు. అప్పుడు చూస్తే లింక్ లేదు, మళ్ళీ చూస్తే లింక్ వచ్చింది. జస్ట్ జాయిన్ అంతే కదా. ముందు మనం ఏమనుకుంటామంటే దైవం లేదనుకుంటాం కదా. తర్వాత దైవం కనిపిస్తూ ఉంటాడు మనకు. దానికి వింటున్నాను సార్. దేవుడికి ఎన్ని పూలు ఎన్ని ఒత్తులతో చెయ్యాలి అవన్నీ ఏదో చెప్తున్నారు సార్ మీరు. ఇటు వచ్చి జాయిన్ అవుదామంటే అవ్వట్లేదు. మళ్ళీ వెనక్కి పోయి ముందుకు వచ్చాను సార్. వండర్ఫుల్ సార్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ నేను. అవునా? దేనికి చెప్పండి. మీరు ఆ రోజు చెప్పిన తర్వాత నేను సరస్వతి పుష్కరాలకు లాస్ట్ డే వెళ్ళొచ్చాను సార్. ఓ వండర్ఫుల్. చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మగారిని కూడా తీసుకెళ్లాను. ఆవిడైతే మీ సార్ కు థ్యాంక్స్ చెప్పు, ఆయన పుణ్యం వల్ల నువ్వు వచ్చావు, నీ పుణ్యం వల్ల నేను కూడా వచ్చాను అని చెప్పారు అనమాట. వండర్ఫుల్. చాలా హ్యాపీ. బాగా చేశారు. ఫెసిలిటీస్ అది బాగుంది, చాలా బాగుంది కదా. అవును, కాళేశ్వరంతో బాగా చేశారు. కొట్టేశారనమాట. లాస్ట్ పుణ్యమంతా విషయాన్ని కొట్టేశారు. ఎక్కడ అక్కడ మనాకి వెళ్ళారా? లేదండి, ఇక్కడ కాళేశ్వరం. కాళేశ్వరం ఒక్క రోజులో మనా దాకా ఎక్కడ వెళ్ళారా అని. లేదు ఇక్కడే దగ్గర కదా, వెళ్ళేసి వచ్చాం. సార్ చెప్పిన నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. వండర్ఫుల్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నాదేముంది థ్యాంక్స్. వెళ్ళింది మీరు, కష్టపడి
నూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జన తెలియకుండా భగవద్గీత గురించి ఎన్నో రోజులుగా భగవద్గీత మంచిది, భగవద్గీత మంచిది, అన్ని భగవద్గీతలో ఉన్నాయి. హిందూ మతం తెలియని వాడు, హిందూ ధర్మాన్ని గురించి అసలు అర్థం కాని వాడు కూడా భగవద్గీతలో ఏమున్నాయంటే అన్ని ఉన్నాయి, పచ్చడితో సహా ఉందా అంటే ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం వీళ్ళని, ఎవరిని ఏం చేయాలి? కాబట్టి ఇటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల లోపల భగవద్గీతలో ఉన్నటువంటి అసలు రహస్యాలని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏమున్నాయి అసలు రహస్యాలు అంటే, భగవద్గీత జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని కూడా తెలియజేస్తుంది. ఏంటి జీవన విధానము అంటే ఏంటి? జీవన విధానము అంటే మన జీవితాన్ని ఎలా నడిపించాలి అంటే లైఫ్ స్టైల్ అంటారు ఇంగ్లీష్ లోపల. లైఫ్ స్టైల్, మన జీవితాన్ని ఎలా నడిపించాలి అనేదాన్ని జీవన విధానం అంటారు. జీవితాన్ని నడిపించడమే సరిపోతుందా? జీవితంలో ఎక్కడో ఒక చోటుకి చేరుకోవాలి. మనకు కనుక లక్ష్యం లేకపోతే, లక్ష్యం ఉన్నవాడు మనని వాడుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మన జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలి, ఏదో ఒక గోల్ అనేది ఉండాలి. కాబట్టి ఆ గోల్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఆ గోల్ ఏంటి? అది కూడా భగవద్గీత లోపల ఉంది. మరి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ఒక్క భగవద్గీత చెప్తే మరి మొత్తం మహాభారతం ఎందుకు మనకు? మహాభారతం మొత్తం అవసరం ఉందా అంటే అవసరం ఉంది. మహాభారతం మొత్తం అవసరం ఉంది. మహాభారతం ఏంటంటే పూర్తిగా అనేక ఉదాహరణల ద్వారా, అనేక కథల ద్వారా, కొంతమంది వ్యక్తుల, కొంతమంది కాదు, అనేక మంది వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా ధర్మము, అర్థము, కామము, మోక్షము ఎలా సాధించాలి అని చెప్పి తెలియజేసేటటువంటి మహోన్నతమైనటువంటి ఇతిహాసము, మహోన్నతమైనటువంటి కావ్యము, మహోన్నతమైనటువంటి గ్రంథము సంపూర్ణ మహాభారతం. రామాయణం ధర్మము, అర్థము, కామము, మోక్షము ఎలా సాధించాలి 24,000 శ్లోకాలతో మనకు అందినటువంటి అమోఘమైనటువంటి ఇతిహాసము, కావ్యము, మహాగ్రంథము, ఆది కావ్యము. ఓకే, రామాయణము మనకి 24,000 శ్లోకాలతో దొరికింది, కానీ స్వర్గలోకం వాళ్ళకి 1,000,000 శ్లోకాలతో దొరికిందిరా. రాముడు పుట్టక ముందే 100 కోట్ల శ్లోకాలతో అది బ్రహ్మలోకంలో కూడా ఉంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి రామాయణము, మహాభారతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని కలిపి జీవన విధానము అంటారు. మోక్షము అనేటటువంటిది జీవిత లక్ష్యము. అంటే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని, నువ్వు జీవితం అంతా ఎలా నడుచుకోవాలి, చివరికి జీవితంలో ఏం సాధించాలి అని చెప్పి తెలియజేసేవే హిందూ ధర్మంలో ఉన్న పుస్తకాలు. సార్ మరి వేదాలేవో ఉన్నాయి, వాటి సంగతి ఏంటి సార్? అవి కూడా అంతే. వేదాలలో ఉన్నటువంటి ప్రారంభ దశలన్నీ కూడా మనం జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తాయి. చివరగా ఉపనిషత్తుల భాగము, అరణ్యకంల భాగము ఏదైతే ఉన్నాయో అవి మాత్రము మనం జీవితంలో ఏం సాధించాలి, ఎలా సాధించాలి తెలియజేస్తాయి. అంటే హిందూ ధర్మం మొత్తము చెప్పేది ఒకటే మాట, జీవన విధానము, జీవిత లక్ష్యము. ఒక్కసారి అర్థమైన వాళ్ళు చెప్పండి, మన హిందూ ధర్మంలో ఏం నేర్చుకుంటున్నాం మనము వివిధ గ్రంథాలను? జీవన విధానం అంటే ఉదాహరణకు చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, జీవన విధానం అంటే ఏంటి? ధర్మంగా జీవితాన్ని ఎలా నడిపించాలి, జీవితాన్ని లక్ష్యము, అర్థము, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కరు చెప్పండి. ఫనీ మేడం చెప్పండి ఫస్ట్. జీవితాన్ని అంటే మొదలు ధర్మంతో స్టార్ట్ చేసుకుని
ఆ ధర్మాన్ని అదేంటి ధర్మాన్ని ఉపయోగించుకుని అర్థము అంటే మనకి కావలసిన డబ్బు కానీ ఇంకా అన్ని సంపాదించుకుని సమకూర్చుకుని దానితోటి జీవితాన్ని సాగించి ఒక సమయం అయిన తర్వాత అంటే అర్థము కామము అయిపోయిన తర్వాత రాదర్ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి దాని నుంచి మోక్షము అనేది ఒక గోల్ కింద పెట్టుకుని ముందుకు సాగాలి అనేది మన హిందూ ధర్మం యొక్క జీవన విధానము అండ్ లక్ష్యము. ఇంకెవరైనా చెప్పండి. ఇందాక ఎవరో చెప్తున్నారు, భాగ్యలక్ష్మి మేడం మీరు చెప్తున్నారా ఇందాక? అవును సార్. చెప్పండి. జీవితాన్ని ఎట్లా నడిపించాలి, ఆ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి. ధర్మార్థ కామాలు జీవన విధానము, మోక్షం అనేది జీవిత లక్ష్యంగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వేదాలలో జీవిత విధానాన్ని, జీవన విధానాన్ని తెలియజేసే లక్ష్యాన్ని చెప్పండి మేడం. అంటే మీరు ఎగ్జాంపుల్ అని అన్నారు కదా సార్, అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కదా. సో జీవన విధానం అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ఆధ్యాత్మికత ఉన్నతి గురించి కనుక ఫస్ట్ దానికి మన ఒక జీవితంలో ఒక డిసిప్లిన్ అది పెట్టుకోవాలి. నేను మార్నింగ్ ఈ టైం అంటే ఈ టైంకి లేస్తున్నానా లేదా, కొంచెం కూర్చొని మెడిటేషన్ చేస్తున్నానా లేదా, సూర్యనారాయణ మూర్తికి వచ్చే కన్నా ముందు నేను ఆయనకి అర్ఘ్యం పోసుకోవడానికి రెడీగా ఉన్నానా లేదా, నా డేలోనే నేను ఎంత టైము నేను నా డెవలప్మెంట్ కి అంటే నా స్వాధ్యాయానికి నేను కేటాయించుకుంటున్నాను. ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని ఆ చెక్ లిస్ట్ ప్రకారం నేను వెళ్తున్నాను. అంటే నా బాధ్యతలు నిర్వహిస్తూ ఇవన్నీ నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను అన్నది ఒక జీవన విధానం. అది మనం ఒక లక్ష్యం కింద పెట్టుకుంటే, అంటే నేను ఈ రోజు ఇన్ని గంటలు చదువుకోవాలి, ఇవి చదువుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్న ప్రవచనాల తాలిక సారం గాని లేదంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాల అర్థం గాని ఏదో ఒకటి అలాగే పెట్టుకొని దానిని నేను అచీవ్ చేయగలుగుతున్నానా లేదా అన్నది ఒక లైఫ్ ఒక స్టైల్ పెట్టుకోవాలి రోజుకి. అంటే ఇది నా డైలీ రొటీన్. ఆ రొటీన్ ని మనం అందుకోగలిస్తే డెఫినెట్లీ మన జీవన విధానం ఇంకా ముందుకి క్రమంగా ఉన్నతి చెందుతాం, ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ధర్మ అర్థ కామది అదే ఎనీవే అదే ఒక ఇది ఆ జీవన అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఏంటి, హిందువులు అంటే ఏంటి అంటే అది చెప్పమని చెప్పారు. కానీ మీరు అడిగిన ఎగ్జాంపుల్ అంటే నాకైతే అలా అనిపిస్తుంది సార్. ఒక గోల్ పెట్టుకొని దాన్ని మనం రీచ్ అయ్యేవా లేదా, రోజుకి ప్రగతి చెందుతున్నామా లేదా ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి. జై శ్రీకృష్ణ సార్. మైక్రో లెవెల్లో మీరు చెప్పినది కరెక్ట్, మ్యాక్రో లెవెల్లో హిందూ ధర్మంలో చెప్పిందే కరెక్ట్. మైక్రో లెవెల్లో మీరు చెప్పింది ప్రతిరోజు మనం చేసేటటువంటి పనులన్నీ కూడా జీవన విధానము, చివరికి మనం ఆ రోజు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడము జీవిత లక్ష్యం. ఓకే, అది మైక్రో లెవెల్లో. బట్ మ్యాక్రో లెవెల్లో ధర్మార్థ కామాలు అనేటటువంటివి జీవన విధానము, జీవిత లక్ష్యం ఏంటి అంటే మోక్షం సాధించడం. దీనిని ఆశ్రమాలలో ఎవరన్నా చెప్పగలరా? ఆశ్రమ వ్యవస్థలలో ఎవరన్నా చెప్పగలరా? ధర్మం అనేది బాల్యావస్థ. బ్రహ్మచర్య ఆశ్రమంలో బాల్యము, కౌమారము, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. కరెక్ట్. ఇందులోపల వానప్రస్థాశ్రమానికి సమానమైనటువంటిది వేదంలో ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో మనకి జ్ఞానం గురించి, అటు ఫస్ట్ దంతా కర్మకాండల గురించి సార్. అవును, నేననేది ఇప్పుడు ఎన్ని ఉంటాయని చెప్పారు మీరు? 4 చెప్పారు. బ్రహ్మచర్యం, వానప్రస్థం, అరణ్యకంలో. బ్రహ్మచర్యాశ్రమం సంహితము బ్రహ్మచర్యము, బ్రాహ్మణకము ఇది గృహస్థాశ్రమము, అరణ్యకము ఇది వానప్రస్థము, ఉపనిషత్తులు సన్యాసాశ్రమం. సన్యాసం కరెక్ట్. సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నదంతా కూడా చాలా సులభంగా మనకు అందించడానికి మన వేదాలు, మన పురాణాలు, మన కావ్యాలు అన్ని కూడా. ఉదాహరణకి మనకు పురాణాల సంగతి కొద్దాం. వేదాల గురించి చెప్పుకున్నాము, కావ్యాల గురించి చెప్పుకున్నాము, మధ్యలో వస్తున్నటువంటి పురాణాల గురించి చెప్పుకుందాం.
పురాణాలలో కూడా జీవన విధానము చెప్తాడు, జీవిత లక్ష్యాన్ని కూడా మనకు నేర్పిస్తారు. వేదం యొక్క సారమే పురాణం. ఇప్పుడు మనకు ఆయన వేదవ్యాసుడు కూర్చున్నాడు సరస్వతి నది ఒడ్డు దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు, అయ్యయ్యో ఎలాగ నేను ఏం చేస్తున్నాను జీవితంలో అని చెప్పి బాధపడుతున్న సమయం లోపల ఏమైంది, ఆయన దగ్గరికి నారదుడు రావడం, నువ్వు భక్తి భావాన్ని అనగా ప్రేమ భావాన్ని నువ్వు ఆ మెసేజ్ విన్నాం సార్, ఆ మెసేజ్ విన్నాం సార్. వెరీ గుడ్. అంటే అది నేను కలియుగంలో పుట్టలేదు అని బాధపడుతున్నారట. ఎందుకు అంటే ఇప్పుడైతే తపాలు చెయ్యాలి, తపస్సు యజ్ఞాలు చెయ్యాలి ఈ యుగాల్లో. అయితే అదే కలియుగంలో పుడితే ఒక్క నామ మాత్రం చేతే తరించిపోతాము, నేను కలియుగంలో పుట్టలేదా అని బాధపడుతున్నారు వ్యాసుడు. అది మెసేజ్. ఓకే, సో వేదవ్యాసుడు బెంగపడుతున్నాడు ఏంటంటే ఎన్ని పురాణాలు రాశాను, వేదాలు విభజన చేశాను, చక్కగా మహాభారతం అనేటటువంటి మహాకావ్యాన్ని రాశాను, అయినా కూడా ఎందుకు నా లోపల బాధగా ఉంది. అప్పుడు అక్కడికి నారదుడు వచ్చి 4 శ్లోకాలను అందిస్తాడు. ఏమిటా 4 శ్లోకాలు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 శ్లోకాలు అందించి దీని నుంచి నువ్వు ప్రేమ భావాన్ని పెంపొందించు. ఎప్పుడైతే ప్రేమ భావాన్ని కనుక నువ్వు పెంపొందిస్తావో, అప్పుడు నువ్వు సులువుగా భగవంతుణ్ణి చేరుకుంటావు. ఇప్పటి వరకు కూడా భగవంతుణ్ణి చేరుకోవడం అనేది వేద మార్గంలో చేరుకోవాల్సి వచ్చేటటువంటిది. అంటే వేద మార్గం అందరికీ కూడా అంత సులువైనటువంటి మార్గం కాదు. కాబట్టి ఈ వేద మార్గంలో నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పద్ధతి. కాబట్టి ఇప్పుడు భక్తి మార్గంలో నువ్వు చేరుకోగలవేమో చూసుకో అని ప్రేమ మార్గాన్ని అందించినటువంటి వారు నారద మహర్షి. అప్పుడు ఆయన శ్రీమద్ భాగవతం రాయడం జరిగింది. ఈ భక్తి మార్గం ద్వారా కూడా ఏమైంది, భక్తి మార్గం మళ్ళీ అనేక రకాలుగా బ్రేక్ అయ్యి అది నవవిధ భక్తులుగా మారి, ఈ నవవిధ భక్తులలో సరిగ్గా గనక మనం ఆచరించగలిగినట్లయితే అది మనకు తెలియకుండానే జ్ఞాన మార్గంగా మారిపోతుంది. భక్తి మార్గాన్ని కర్మ మార్గంతో కలుపుకుంటే, కొద్దిగా చేయి గట్టిగా పట్టుకోండి, అర్థం కావడం కష్టం ఇక్కడ. కర్మ మార్గం లోపల భక్తిని గనక మనం కలుపుకోగలిగేదే అప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనకు జ్ఞాన మార్గం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏది చేయాలన్నా కూడా చివరికి రావాల్సినటువంటిది జ్ఞానము మాత్రమే. జ్ఞానము అంటే ఏంటి అంటే నేను అంటే ఎవరు అనేటటువంటి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నేను ఉన్నాను అని తెలియని వాడు ఎవరైనా ఉంటారా అండి? ఒక్కసారి జవాబు చెప్పాలి అందరూ. హలో, ఎవరుండరు సార్. నేను అన్నది అంటారా? ఎవరుండరు సార్. నేను మంచాన్ని అని చెప్పేసి అంటారా? అనరు. అంటారు నేను మంచాన్ని అనరా? మీరు అనరా నేను మంచిదాన్ని అని అనరా? మంచిదాన్ని అదే మంచం లాగా వినపడింది. కాదు, మంచి వాళ్ళను నేను చాలా మంచిదాన్ని తెలుసా, అందరూ నన్ను మంచి వాళ్ళే, ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళే. కరెక్ట్. ఇప్పుడు అందరూ ఎస్పెషల్లీ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే బాబోయ్ చాలా మంచి వాళ్ళు, అతి మంచి వాళ్ళు. వీళ్ళ కోసం అని నేను ఏం చేశానంటే ప్రత్యేకంగా తిరుపతి లోపల ఒక దర్శనం ఏర్పాటు చేయిస్తున్నాను అనమాట. మంచి చెడు రెండు ఉంటాయి సార్, ఏది ఎక్కువైతే అది అంటారు. ఓకే, అయితే సార్ మీరు అండం ఇలాగా జోక్ అండం కాదు సార్, నిజంగా చేయించాలా, అయితే నిజంగా చేయించవలసి వస్తుంది ఇన్నిసార్లు. అంటే తిరుపతి మామూలు కాదు సార్. అయితే మరి శ్రీనివాసన్ పేరు పెట్టుకున్నారు, సో తిరుపతి అని అంటున్నారు, చూపించవలసే వస్తుంది సార్ కంపల్సరీగా. అందరికీ కూడా తిరుపతి దర్శనం చేయించాలని చెప్పేసి చెప్పండి వేణుగోపాల్ గారు. మనం మంచి అనుకోవద్దు, ఎదుటి మనిషి అనుకోవాలి, ఎదుటి మనిషి చెప్పాలా. మన మంచి మనం చెప్పుకోవడం గొప్పతనం కాదు, అది మన మంచి అన్ని చెడ్డ కూడా మంచిగా కనబడుతుంది. కానీ మీరు అనాల మమ్మల్ని మంచి అనేది మా గుణం తెలియాలా మీకు, అప్పుడు మంచితనం. మంచిగానే మిమ్మల్ని అందరినీ మంచిగానే అని నేను మీ అందరి కోసం ఏంటంటే తిరుపతి లోపల ఒక ప్రత్యేక దర్శనం చేయిస్తున్నాను. ఏంటా దర్శనము? అతి భక్తులు, మహాభక్తులు, మామూలు భక్తులు అని 3 కేటగిరీస్ అన్నమాట. అతి భక్తులు, మహాభక్తులు వీళ్ళెవరు అంటే, అతి భక్తులు అంటే ఏంటంటే లైన్ లో ఉంటారు, వాళ్ళు దేవుడి దగ్గర ఎంతసేపు అయినా ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఎంతసేపు అయినా వాళ్ళని ఇట్లా ఎవరు తొయ్యడము అట్లా ఇట్లా ఏమీ ఉండదు. కనీసం వాళ్ళు దేవుడి దగ్గర ఒక 7-8 గంటలు అలా దేవుడిని చూస్తూ ఉండొచ్చు. ఓకే, ఆ స్టేటస్ మీ అందరికి నేను ఇస్తాను. ఇందులో ఎంతమంది రెడీగా ఉన్నారండి? అందరు ఎక్సైట్ అయ్యారా? బాగా సంతోషపడ్డారా? 8 గంటలు. అయితే ఒకటే కండిషన్,
దర్శనం అయిపోయింది. చూపించారు సార్ మెడిటేషన్ లో మీరు తిరుపతి చాలా బాగా అది చూపించారు. ఇప్పుడే అయిపోయింది దర్శనం. మీరు అదే చెప్పే అదే వరకు దర్శనం అయిపోయింది. మీరు 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 ఎప్పుడు చెప్తుంటేనే దర్శనం కావాలంటే అయిపోయింది. కాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపించగలరు. కాదు సార్, చూపిస్తాను. కానీ నేనేమంటున్నానంటే అతి మీరు భక్తులు చెప్తుంటేనే దర్శనం అయిపోయింది. దర్శనం అయింది. అయితే అతి భక్తులకు ఏంటంటే కాదు, శారదావు కూడా చూపించేస్తారు సార్. శారదావు కూడా తీసుకువెళ్తారు మనల్ని. తీసుకెళ్ళిపోతా. ఇక్కడ అయితే దగ్గర ఇక్కడ నుంచి శారదావు కూడా చూపిస్తారు. వెళ్దాం అన్ని వెళ్దాం. కానీ నాకు తిరుపతి లోపల మన స్టూడెంట్స్ మంచి వాళ్ళు కదా, సో నాకేమని అనిపించింది అంటే ఎందుకు వీళ్ళని తిరుపతికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ఒకసారి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని నా స్టూడెంట్స్ కి అనమాట 8 గంటలు, అతి భక్తులకేమో 8 గంటలు. అయితే ఒకటే కండిషన్ ఏంటంటే వాళ్ళు మధ్య లోపల కళ్ళు ఇటు పక్కకి తిప్పితే పైనుంచి ఒక ఈత వరకే ఉంటాయి. వాటి సచ్చేట్ గా ఒళ్ళు మీద 10 వాతలు తేలేలాగా కొట్టడానికి రెడీగా ఉంటారు అన్నమాట. కన్ను తిప్పద్దు సార్, కొద్దిగా సేపు నీళ్లు తాగేసి వస్తాము అంటే వాతలు పడేలాగా కొడతాం. అదే విధంగా కొద్దిసేపు చూసి బాగుందండి, చాలా బాగుంది దర్శనం అని వెళ్తా అంటే కాళ్ళు తిరిగేలాగా కొడతాం. సో అది వీళ్ళు అతి భక్తులు. మహాభక్తులు ఏంటంటే వీళ్ళు 4 గంటలు ఉండొచ్చు దేవుడి దగ్గర, హాఫ్ టైం ఉండొచ్చు. మహాభక్తులు ఉండొచ్చు, వీళ్ళకి కూడా సేమ్ కండిషన్. ఇక మామూలు భక్తుల కేటగిరీలో ఏంటంటే వాళ్ళు ఏం లేదు, ఇలా వెళ్ళిపోవడమే, ఇలా దేవుడిని చూసుకుంటూ ఇలా దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళకి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్ళిపోయి జయ విజయల దగ్గర టర్న్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా 3 కేటగిరీస్ గా చేశాను అన్నమాట. అందరూ మంచి వాళ్ళు కాబట్టి 3 కేటగిరీస్ చేశాను. చాలా మంది 1 and 2 కేటగిరీలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. అంతేనా? అందరూ కూడా మేము మామూలు భక్తులు సార్. నేను మామూలు భక్తులు. ఓకే, ఈ 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ మహాభక్తుల కేటగిరీకి వస్తారు. లేకపోతే మేము కూడా మామూలు భక్తులమేనండి. మామూలు భక్తులు సార్. కొట్టకుండా ఉంటే అందరూ మహాభక్తుల లిస్టులోనే ఉంటారు సార్. కొడతారు అని చెప్పారు కాబట్టి సరే, ఈత వరకతో కొట్టద్దు, కానీ దేవుడి దగ్గరే ఉండాలి 8 గంటలు. సార్ కొద్దిగా ఒక్కసారి కాలు కొడుకొని వస్తాను సార్ అంటే కుదరదు. ఈత వరకతే కొట్టారు కానీ సార్ ఎందుకు సార్ మామూలు భక్తులాగా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాం చాలు సార్. ఎవరు ఉండలేరు సార్, మామూలు భక్తులు చాలండి. కన్ను తిప్పకుండా చూడాలంటే ఎవరు ఉండలేరు సార్. ఎవరైనా కబుర్లు చెప్పుకోవడానికి ఉంటే తోడు ఉండొచ్చు. రోజులు నెలలు కూడా ఉంటారు సార్. వదిలే ఏం చేస్తున్నావు వదిలే అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర మాట్లాడద్దు. దేవుడి దగ్గర ఉంటారు, నెల్లూరు అన్న ఉంటారు. సార్ నిజంగా అయితే సార్ ఇప్పుడైతే ఉంటాం సార్. ఈ ఆత్మబోధ మేము ఈ వీడియోలు చూస్తున్నప్పుడు అట్లా 8 hours గా సార్, ఎన్ని అవర్స్ అయినా ఉండలేస్తాం సార్. అంటే అంత మార్పు వచ్చింది సార్. నిజంగా ఆ మార్పు వచ్చింది అంటే అప్పుడు తిరుపతికి వెళ్ళక్కర్లేదు. చెప్తున్నాను సార్. అసలుకి ఇదివరకు జోక్గా అనుకునే వాళ్ళ మీతో బరికలు చిద్దరు నేను మహాభక్తురాలని కాదు అది అని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఇవి విన్నాక అంతా. ఇంకా హరిత గారు అయితే భలే చెప్తారు సార్, మంచిగా చాలా బాగా చెప్తారు. ఉండిపోవచ్చు సార్, ఎన్ని అవర్స్ అయినా ఉండొచ్చు సార్. హరిత ఏదో మాట్లాడు. ఆత్మబోధ నారాయణీయం ప్రిపరేషన్ లో పడి ఈ ఉపాధికి ఉన్న కొన్ని బాధ్యతలు మర్చిపోతున్నాను సార్. ఈ ఉపాధి తోటి డిపెండ్ అయిన ఉంటాయి కదా ఇంకా కొన్ని ఉపాధులు. ఉపాధి అంటున్నారు చూసారా సార్, అలా మారిపోయింది సార్. హరిత బాగా మారిపోయింది. యాక్చువల్ గా ఒక మాట చెప్పాలి మీ అందరికి. ఒక 2 years బ్యాక్ హరిత అందన్నమాట, సార్ నాకు నారాయణీయం చెప్పాలని కోరిక ఉంది అంటే, నేను చాలా మంది చెప్తున్నారు నారాయణీయం. అట్లా కాదు సార్, నాకు మనస్ఫూర్తిగా చెప్పాలి. అయితే నేను ఏమనుకోవద్దు, నేను ఎక్కువగా నమ్మలేదు. జనరల్ గా నాకేంటంటే అంతకుముందు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. జనాలు ఏంటంటే సరైన దారిలో రారు. ముందేంటంటే మేము సరైన దారిలో వస్తాము అని చెప్పేసి అంటారు, కానీ ఎవరు కూడా సరైన దారిలో రారు. ఏదో టైం పాస్ కి మాట్లాడతారు, ఏదో వాళ్ళ అవసరాలకు లేదా 10 మందిని స్టూడెంట్స్ గా చేసుకుందామని, గుంపులు తయారు చేసుకుందామని, దీనికోసమే ఎక్కువ మంది ఉంటారు. కానీ తను అన్నప్పుడు సరే చూద్దామని, తను తర్వాత చూస్తే ఇప్పుడు నారాయణీయం చెప్పే పూర్తి అర్హత వచ్చిందని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే తను చూస్తున్నాను శ్లోకాలకు కూడా తత్వరూపంలో అర్థం బాగా చెప్తోంది. సో అంటే ఏంటంటే ఇక్కడ మన లోపల మార్పు రావాలి. ఆ విషయంలో హరిత గురించి చాలా గర్వంగా అనిపిస్తుంది, సంతోషం కూడా అనిపిస్తుంది.
సో అంటే నేనేమంటున్నానంటే అందరి లోపల కొంతవరకు అది ఆ మార్పు రావాలి. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. మన స్టూడెంట్స్ లో చాలా మంది పరిణతి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ముందు భయపడ్డాను. అంటే ఇది రిస్కా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అంతకు ముందే నేను కొన్ని చోట్లకు గురువాయూర్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళడము, తర్వాత అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరగడము, దాంతో మరీ విసుగొచ్చింది. ఈ హంగు, ఈ ఆర్భాటాలు, ఈ పిచ్చి డాన్సులు, పిచ్చి వేషాలు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇవి అవసరమా? మనస్ఫూర్తిగా ఇప్పుడు మీరు ఇందాక ఎవరు సునంద గారు అన్నారు అనుకుంటా, ఒక మాట అన్నారు ఏంటంటే, సార్ ఇప్పుడు మేము 8 గంటలు కాదు సార్ 16 గంటలైనా దేవుడి దగ్గర కూర్చుంటామని. అది కరెక్ట్ పద్ధతి. మీకు తెలుసా కొన్ని చోట్ల మీకు యోగి స్టేటస్ ఇవ్వాలన్నా, సన్యాసం స్టేటస్ ఇవ్వాలన్నా ముందు మీరు ధ్యానంలో ఎంతసేపు కూర్చుంటారు? ధ్యానంలో కూర్చుంటారు కదా, 8 గంటల పాటు ధ్యానంలో కూర్చున్నారు, మీకు 5 నిమిషాల్లో అయిపోయింది అనిపిస్తుంది. 5 నిమిషాల్లో అయిపోయింది అనిపిస్తుంది. మీకు బాగా నిద్ర పట్టినప్పుడు రాత్రి పడుకోగానే నిద్ర పట్టింది, తర్వాత పొద్దున లేచారు, కానీ జస్ట్ ఇప్పుడు ఇందాకే ఒక గంట కిందే పడుకున్నామని అనిపించలేదా ఎన్నోసార్లు? అద్భుతంగా నిద్ర పట్టినప్పుడు అలా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన నిద్ర లోపల ఏమవుతుంది అంటే, మీ శరీరం పడుకొని ఉంది, మీ మనస్సు బుద్ధి పడుకొని ఉన్నాయి, మీ ఇంద్రియాలన్నీ కూడా ఏ పని చేయడం లేదు, కర్తని నేను అనేటటువంటి భావన లేదు. కానీ ఈ కర్త నేను అనేటటువంటి భావన కలిగినటువంటి శరీరం కూడా పనిచేయడం లేదు. కర్తని చేష్టలు చేస్తున్నాను అనేటటువంటి ప్రాణం కూడా పనిచేయడం లేదు. అధిష్టానము పనిచేయడం లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, నేను అనే అహంకారం కూడా పనిచేయడం లేదు. ప్లీజ్ చెయ్యి గట్టిగా పట్టుకొని ఇట్లా ఇట్లా బిగించండి. ఏది పనిచేయడం లేదు. ఇంకా మిగిలింది ఏంటి? దైవం పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపంలో ఎవరి రూపంలో ఉన్నారండి? కర్తగా దైవ రూపంలో ఉన్నారు. రూపంలోనే ఉన్నాం సార్, పరమాత్మ రూపంలోనే ఉన్నాం. అది ఒక్కటి గుర్తించండి. దేవుడు మీకు దూరంగా ఉన్నాడు అని అనుకోవడము మీ మూర్ఖత్వం. ఎవరన్నా మీతో అంటే మీరు చెప్పండి, దేవుడు దూరంగా ఉండడం ఏంది? నేను దేవుడి కోసం తిరుపతికి వెళ్ళాలా? నిజంగా మనసు లోపల నాకు తిరుపతి దేవుడు ఉన్నాడు అని తెలిస్తే ఆ దేవుడిని ధ్యానం చేస్తూ మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ఒకరోజు మీ అందరికీ కూడా నేను ఒకరోజు కాదు చాలా సార్లు తిరుపతి దర్శనం చేయించా. అలా వెళ్ళాము, మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. ఆ ధ్వజస్తంభం నుంచి వెండి వాకిల్ దగ్గరికి వచ్చాము. అసలు ఆలయంలో రష్యే లేదు. అలా ఒక్కడిని నడుచుకుంటూ బంగారు ద్వారంలోకి ప్రవేశించాను. ఆ 3 లైన్లలో 3 లైన్లు ఖాళీగానే ఉన్నాయి. అలా వెళ్ళాను. 3 లైన్లలో ఒక్కడిని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇటు కుడి పక్కన నాకు గరుడ స్వామి కనిపించాడు. ఆయన పైన ఒక పెద్ద అద్దం కనిపించింది. ఇలా కళ్ళుని మళ్ళీ ముందుకు తిప్పేసరికి జయ విజయులు కనిపించారు. దూరంగా వెంకటేశ్వర స్వామి వెలుతురులో కనిపిస్తూ ఉన్నాడు. 2 దీపాల మధ్యలో వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాడు. అలా దగ్గరికి వెళ్ళాను. జయ విజయులను దాటి లోపలికి అడుగు పెట్టాను. మరింత లోపలికి అడుగు పెట్టాను. ఆయన వకులమాలిక పైనుంచి కింది వరకు కనిపిస్తుంది. ఆయన నామం కనిపిస్తుంది. ఆయన నేత్రాలు, విశాల నేత్రాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వేసుకున్నటువంటి దంజం కనిపిస్తుంది. ఆయన పక్కన ఉన్నటువంటి 2 దీపాలు ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆ పాదాల మీద నేను అభిషేకం చేస్తూ, వాటిపైన పుష్పాలు సమర్పిస్తూ, ఆయనకు పూజ అలా చేస్తూ ఉండిపోయాను. భగవంతుడు ఆనందంగా ఉండడం కనిపిస్తోంది నాకు. ఆయన చిరునవ్వుతో ఉన్నట్టు కనిపిస్తోంది నాకు. ఆయన చేతిలో ఉన్న లడ్డూని నా చేతిలో పెట్టడం నాకు క్లియర్ గా తెలుస్తోంది. ఆ లడ్డూని స్వీకరిస్తూ, దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ, అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళలేక ఒక్కొక్క ద్వారం నుంచి బయటికి వచ్చి జయ విజయులను దాటి మళ్ళీ కుడి పక్కకు తిరిగి బయటికి వెళ్ళాను. అక్కడ ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఎవరైతే వాహనాలుగా ఉంటారో గరుడ స్వామి, గరుడ ధ్వజము, నాగము, తర్వాత మిగతా వాళ్ళందరూ హయగ్రీవుడు వీళ్ళందరూ ఉంటారో అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకున్నాను. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి విమాన వెంకటేశ్వర స్వామిని చూశాను. ఇంకొద్దిగా ముందుకెళ్ళాను. ధ్యానంలో ఉన్నటువంటి వరాహస్వామి, నరసింహస్వామిని చూశాను. వెండి వాకిల్లోంచి బయటకు వచ్చాను. ఎవ్వరూ లేరు. ఆ లైన్లో ఉన్నాను. మళ్ళీ ఒక లడ్డూ తీసుకున్నాను. ఎవరూ లేరు లైన్లో. ఆలయం మొత్తంలో నేను ఒక్కనే. ఆ లడ్డూ కూడా కూర్చొని జాగ్రత్తగా తీసుకొని అక్కడ చేయి కడుక్కుని మళ్ళీ ముందుకు వచ్చి ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టుకుని ఆలయం యొక్క మెయిన్
ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేసాను. అలా బయటకు వచ్చిన తర్వాత చూస్తే దూరంగా వరాహస్వామి ఆలయం కనిపిస్తుంది, బేడి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది, పుష్కరిణి కనిపిస్తుంది. వాటన్నిటికీ మరోసారి దండం పెట్టుకుని అక్కడే కూర్చుండిపోయి ధ్యానంలో ఉన్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. భగవంతుడు లేడా? ఆలోచించండి. మన కళ్ళ ముందే కనిపించాడా లేదా? ఇంతకంటే మనకు గొప్పగా ఆలయంలో దర్శనం జరుగుతుందా? సార్ ప్రవచనం అయిపోయే ముందు ఒక 5 నిమిషాలు రోజు ఇలా చేయించండి సార్. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ టైం ఇది చేయించినప్పుడు ఇలా ఆలయంలో నేను సార్ చేయిస్తారు, మనం సార్ని కబుర్లో పెట్టకుండా ఉంటే చేయిస్తారు. అంతే కదా సార్, మేము మిమ్మల్ని కబుర్లో పెట్టకుండా ఉంటే మీరు తప్పకుండా చేయిస్తారు. అదే మేము మాట్లాడంలేండి సార్, మీరే మాట్లాడిన సార్ ఒకసారి అమూల్యమైన కృష్ణ సమయాన్ని చూపించారు మేము వృధా చేయకూడదు సార్. కృష్ణ భగవాన్ చూపించండి సార్ ఒకసారి. ఇప్పుడు ఎంత సులభంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఎంత సులభం చెప్పండి. ఆలయంలో మీరు ఒక్కరే ఉన్నారు, ఇంతకంటే అదృష్టం ఏంటి? విమాన వెంకటేశ్వర స్వామిని చూశారు, ఓకే, వెంటనే కళ్ళ లోపల ఆ దృష్టి ఎంత అద్భుతంగా దొరికిందో చూసుకోండి. అంటే నేనేమంటాను అంటే, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు అనే దాన్ని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కాదా దేవుడు అంటే? దేవుడు అంటే ఎక్కడో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళినా పర్వాలేదు అని అలాగా ఎన్నో రోజుల పాటు ఉండి జనాలకు ఇబ్బంది పెడుతూ దాన్ని ఒక పిక్నిక్ లాగా మార్చుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇవన్నీ భగవంతుడు గుర్తించకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. ప్రకృతి శక్తులు మీకు ఎప్పుడు సహాయపడతాయి? మళ్ళీ చేయి గట్టిగా పట్టుకోండి, అందరూ చేయి బిగించండి. ప్రకృతి శక్తులు మీకు ఎప్పుడు సహాయపడతాయి? ఎప్పుడైతే ప్రకృతి శక్తులకు అనుగుణంగా మీరు గనక మీ జీవన విధానాన్ని అన్వయించుకుంటే అప్పుడు ప్రకృతి శక్తులు మీకు ఉపయోగపడతాయి. సార్ ఉదాహరణ చెప్పండి సార్. గాలి వస్తున్న దిశలో గనక మీరు వెళ్ళినట్లయితే మీరు సులభంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అంటే ఏంటి? ప్రకృతికి ఎదురించకుండా ప్రకృతి శక్తులు, ఈ ప్రపంచమంతా కూడా ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉంది అని ఎన్నోసార్లు తెలుసుకున్నాం కదా. దానికి అనుగుణంగా మనం గనక వెళ్ళినట్లయితే అంటే భగవంతుడి మార్గం అత్యంత సులువైనటువంటి మార్గము. అందులోపల కష్టం అనేటటువంటిది లేనే లేదు. భగవంతుడిని మనం ఒక పిక్నిక్ స్పాట్ గా చేయకూడదు. తీర్థయాత్రని తీర్థయాత్రలాగా కొనసాగించాలి. అలా చేసినట్లయితే ప్రతి ప్రదేశాన్ని కూడా తీర్థయాత్రగా చూడగలుగుతాం. ఆఖరికి మీరు మున్నార్కి వెళ్ళినా, కూర్గుకు వెళ్ళినా కూడా దాన్ని కూడా తీర్థయాత్రగా చూడగలిగే సమయం వస్తుంది. అది మీరు ప్రకృతి లోపల భగవంతుణ్ణి చూడగలగాలి, చెట్టులో భగవంతుణ్ణి చూడగలగాలి, నీటిలో భగవంతుణ్ణి చూడగలగాలి, పుట్టలో భగవంతుణ్ణి చూడగలగాలి, ప్రతి జంతువు యొక్క అందంలో భగవంతుణ్ణి చూడగలగాలి. ప్రతి చిన్న చిన్న జంతువులు, వాటి కదలిక, వాటి యొక్క ఆకలి, అవి తినే పద్ధతులు, వాటి యొక్క కదలిక, ఇవన్నీ చూస్తుంటే భగవంతుణ్ణి మనం చూడాలి. ఎందుకంటే వాటన్నిటిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేనటువంటి ప్రదేశము గాని సో అదే విధంగా నేనేంటంటే ఏది ప్లాన్ చేసుకోకుండా వెళ్దామని శబరి ఇవి అవి అన్ని తిరిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ శబరి లోపల పైన కొండ మీద ఆగి బస్ స్టాండ్ లో కూర్చున్నా. బస్సులు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సరే చూద్దాం, నాకు బోర్ కొట్టినప్పుడు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి కిందికి వెళ్ళిపోదాం, అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం, నాకేం తొందర ఉంది, ఇలా అనుకున్నాను. ఒక్కనే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఒక్కటే బ్యాగు, ఏమీ హడావిడి లేదు. ఓకే, అలా కూర్చున్నాను. ఇంతలోకే అద్భుతమైనటువంటి వర్షం. ఆ వర్షం ఎంత పెద్దగా ఉందంటే ఆ కొండలలో అలా పడుతూ, ఆ లోయలలో అలా పడుతూ, ఆ చెట్లన్నిటిని అందంగా కడుగుతూ ఉంటే ఆ ఆనందం మీరు అలా చూస్తూ ఉండిపోయాను. వర్షం తగ్గిపోయింది, వెళ్ళి మొత్తం ఆ కొండల్లోకి వెళ్ళి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళి వాటన్నిటిని చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి అలా ప్రశాంతంగా కూర్చున్నా. తర్వాత ఏదో ఒక బస్సు ఉంటే
ఆ బస్ లోపల ఎక్కాను. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తుంది బస్ అని చెప్పి అడిగా. చెంగనూరు అని. సరే చెంగనూరుకు ఒకటి ఇచ్చేయని చెప్పి అప్పుడు చెంగనూరులో చూడాల్సినటువంటి ప్లేసెస్ ని మళ్ళీ ప్లాన్ చేసుకుని చెంగనూరులో ఆ సమయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే చలో ఇది రాత్రిపూట గురువాయూరుకి చలో గురువాయూరుకి వెళ్ళి రైలు ఎక్కేద్దామని గురువాయూరుకి వెళ్ళి రైలు ఎక్కేసా. చెంగనూరు వీడియో కూడా నేను ఆ టైంలో భయపడలే. చేతుకున్న ఉంగరాలు తీసుకోవచ్చు, లేదా కిడ్నీ కొట్టేయచ్చు, లేదా బ్రెయిన్ కొట్టేయచ్చు. బ్రెయిన్ కొట్టేయడు, ఎందుకంటే బాగా వాడేసిన బ్రెయిన్ కదా. అంటాడు శ్రీనివాస్ సార్ ఇది బ్రెయిన్ బాగా వాడేశాడు, పనికిరాదు. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అది ఎక్కువ రేట్ పలుకుతుంది. ఎందుకని చెప్పండి? శ్రీనివాస్ స్టూడెంట్స్ బ్రెయిన్ ఎక్కువ రేట్ పలుకుతుంది. ఎందుకు? సో ఎలాగైనా మాటైతే అనిపిస్తారు సార్ మొత్తానికి ఏదైనా. సో ఆ టైంలో ఏం భయపడలేదు. ఏం జరిగితే అది జరుగుతుంది అంతే. అది అంటే నేనేమంటానంటే భయపడాల్సిన అవసరం లేదు. చివరికి చీకటిలో అలాగా రాత్రి 9ంటికి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడ ఉండాలి ఇంకా ప్లానింగ్ లేదు. ఇంకా నేను ఉండేదేమో పెండ్రా రోడ్డు రైల్వే స్టేషన్ లో ఉంటున్నాను, ఉన్నదేమో ఇప్పుడు అమర్ కాంటాక్ట్ లో. రాత్రి ఏం చేయాలి? వచ్చి సరే ఇప్పుడు ఏం వెళ్తాంలే పెండ్రా రోడ్కి, అసలు వెళ్ళడానికి ఏమీ కన్వీనియన్స్ లేదు అని అక్కడ ఏదో ఒక హోటల్ చూసుకున్నాను. ఎక్కడో ఒక చోట ఉండిపోతే లక్కీగా అక్కడ ఎవరో పరిచయం అయ్యారు. అతన్ని తీసుకుని ఇద్దరం కలిసి రాత్రిపూట నర్మదా నది దగ్గరికి వెళ్ళి 3 గంటల పాటు మాట్లాడుకున్నాం. అదరా ఇదిలో శరీరం దేహం. ఈ దేహంలోంచే అన్ని జరుగుతాయి. మరి దేహ అధిష్టానం అంటే ఆశ్రయం అని. ఆశ్రయం ఏంటి మనకంటే దేహం. ఎందుకంటే దేహం లేనిదే మనం ఏ పని చేయలేం. సో కాబట్టి ఏమవుతుంది, ఈ దేహంని భోగాయతనం అంటారు. పంచాయతనం అని విన్నారు కదా మీరు, 5 దేవుళ్ళ యొక్క సమ్మేళనము. భోగాయతనం అంటే భోగానికి ఉపయోగపడేటటువంటి వస్తువు ఈ శరీరం. సో ఈ శరీరముని భోగాయతనం అంటారు, ఈ శరీరంని అధిష్టానం అంటారు, ఈ శరీరాన్ని ఆధారం అంటారు, ఈ శరీరంని ఆశ్రయము అంటారు. కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా శరీరం కంపల్సరీగా కావాలి. నంబర్ 1. నెంబర్ 2 కర్త. కర్త ఎవరు అంటే నేను అనే భావన ఏదైతే ఉంటుందో అది కర్త. అయితే ఈ నేను అనే భావన ఆత్మనా? నేను అంటే ఆత్మనా కాదా చెప్పండి ఫస్ట్. నేను అంటే ఆత్మనా కాదా ఫస్ట్ చెప్పండి. నేను అంటే ఆత్మని. కానీ తెలియని వాడు కూడా ఇది నేను అంటాడు. ఆ నేను అనే భావన, చిన్న పిల్లాడు కూడా ఎవరు సుబ్బారావు ఎవరు అంటే నేను అంటాడు. నేను అనే భావన ఏదైతే ఉందో ఇది కర్త. ఆ భావన అంటే అహంకారము అంటారు దాన్ని. అహంకారం అంటే పొగరు కాదు. నేను అనేటటువంటి భావనను అహంకారము అంటారు. ఇంద్రియ మన
అంటారు. రెండవది కర్త, చేసేవాడు. నేను అన్న భావనే అది ఆత్మ, అదే దాన్ని అహంకారం అని కూడా అంటారు. అయితే ఆత్మ, ఒక్క నిమిషం, ఆత్మ అనేది తెలిసిన వాడికి, కానీ తెలియని వాళ్ళందరికీ కూడా ఇది అహంకార భావన అంతే. ఇవన్నీ ఉపయోగం. ఈ ఐదు ప్రపంచం తీసుకున్నాం. ఎస్పెషల్ 17 మనం ఏం చేసుకుంటాం? 17వ అధ్యాయంలో శ్రద్ధ గురించి తెలుసుకున్నాం సార్. శ్రద్ధ ఎన్ని విధాలుగా ఉంటుంది, సాత్విక, అందులోనే మన ఆహారం గురించి, తపస్సు గురించి, యజ్ఞం గురించి తెలుసుకున్నాము, దానం గురించి కూడా. ఆహారం, తపస్సు, యజ్ఞం, దానం, ఇవి 4 కూడా సాత్విక, రాజసిక, తామసిక డివిజన్స్ లో పోయి వీటి గురించి ఇలా సత్తు 3. ఇప్పుడు 17వ అధ్యాయం లోపల మనం తపస్సు ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, సాత్విక, రాజసిక, తామసిక అది ఓకే, కానీ అసలు ఏ పనైనా ఎలా చేస్తాము అంటే మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కాయము ద్వారా చేస్తాము అని చెప్పి మనము నేర్చుకున్నాము. ఒక తపస్సును ఎలా చేస్తాము, మానసిక తపస్సు, మనస్సు అది అయితే అది సాత్విక, రాజసిక, తామసిక తర్వాత సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు 3 రకాలు ఉంటుందని కూడా తెలుసుకున్నాం. కానీ ఫస్ట్ తెలుసుకున్నది ఏంటి అంటే మనస్సు, వాక్కు, కాయము, వీటిని ఏమంటారు? సాత్వికలోని శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కుతో తపస్సు, అది కూడా తెలుసుకున్నాం. 15 అదే సాత్విక తపస్సు ఎలా ఉంటుందంటే శారీరక, వాక్తో చేసేది, మనసుతో చేసేది. రైట్. ఇప్పుడు ఎవరైనా 15వ శ్లోకం చదవగలరా? 18వ అధ్యాయంలో 15వ శ్లోకం ఎవరైనా? శరీర వాంగ్ మనోభి కర్మ
న్యాయమైనటువంటిది అయి ఉండొచ్చు, లేదా విపరీతం అంటే అన్యాయం అనుకోండి. సార్